మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప నూతనమైన వాగ్దానము, అది మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 10వ లేఖనం. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అవు ఒక్కసారి ప్రియమైన జనాంగమ ఆలోచించాలి. దేవునికి ఇష్టడుగా, మరి దేవుడు ఎంతో ఇష్టపడి తన అరిచేతుల నిర్మాణము చేత ఈ లోకములో నిర్మాణము జరిగినటువంటి భూమి నుండి మొలిపించిన ప్రతి జనము కూడా మరి నీతి తప్పి, యథార్థత తప్పి, అసత్యమునకు లోబడి, అన్యాయములోను అపవాదితో సహవాసము చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా ఈ లోకములో ఎదిగి ఫలించినటువంటి ప్రతి చెట్టును కూడా, దేవునికి మాదిరికరంగా జీవించినటువంటి, దేవునికి ఇష్టడుగా బ్రతకనటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ఈ రీతిగానే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మరి ఒక్కసారి ప్రియమైన దైవ జనాంగమ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ దినము నుండైనా సరే దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం అనుకుంటే ఒక్కసారిగా అందరము కూడా తలలు వంచుకొని దేవునిలో ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఈ దినమున నీ ప్రియ బిడ్డలమైనటువంటి, నీవెంతో ఇష్టపడి భూమి నుండి మొలిపించిన ప్రతి జనముకు నీవిస్తున్నటువంటి ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరిలో కూడా ఫలింపచేయమని, వారి స్థితిగతులను, ప్రవర్తనను మీకు మంచిగా మార్చుకోమని బ్రతిమలాడుకుంటూ, మార్చమని, మీ కృపను వారి మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.